లచ్చక్క పని తీరిందా కూర్చున్నా? తీరిందే పని మీకు తీరిందా? ఇక అయింది ఇప్పుడే. ఏం తిన్నావా ఏమన్నా? తినే కూర్చున్నా ఇడ. నువ్వేం తిన్నావు? టిఫిన్ చేసిన. మరి ఉగాది పండుగ ఉంది కదా, ఊరికి ఇట్లా పోతున్నావా లేదా? నేనా? ఉగాదికి అంటే చాలా ఏళ్ళు అయిపోక ఊరికి పోదాం అనుకున్నా కానీ ఇన్నేళ్ళ నుంచి ఉంది. ఇప్పుడేం పోతా, ఈ ఊరు ఓడు బంద్ చేసిన చాలా రోజులే. పండగలన్నీ నేను చేసుకుంటున్నా. కోడలికి ఇట్లా పోతలేదా అక్క? కోడలు అవే కోడలు కూడా అప్పుడు పెళ్ళైన కొత్తలో పోతుండే, ఇప్పుడు పోతలేదు. అది కూడా ఇన్నే ఉంటుంది, అన్ని పండుగలు ఇన్నే చేస్తుంది. తల్లిగారింటికి ఏం పోతలేదు. అయితే ఇంకేముంది అక్క, ఈ ఆడకట్టలు కూడా ఎవ్వరు పోతలేరంట. ఈసారి పండుగ ఇన్నే చేసుకుందాం. అవునా? అవునే, పండుగ అంటే గుర్తుకొచ్చింది. ఈసారి మామిడికాయలు చూడు మస్తు కాత కాసింది. ఎవ్వరం ఈసారి బయట పోయేది లేదు, కొనుక్కొచ్చుకునేది లేదు. వాడకట్టు మొత్తం 2 కాయలు కూడా వంచాలి ఫస్ట్ పండుగ కదా. అత్తమ్మ బయట దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయంట. అదేదో ఏడనో యుద్ధం జరిగితే మన కొంపల యుద్ధం జరిగినట్టు వచ్చి చెప్పబడుతేవేమే? ఏందత్తమ్మ గట్లా మాట్లాడుతున్నావు? బయట దేశాల నుంచే కదా మనకి పెట్రోల్ గ్యాస్ వచ్చేది. ఇప్పుడు ఆడ యుద్ధాలు జరిగితే మనకేం నుంచి వస్తుంది? అవునా? ఏమో అత్తమ్మ, ఆడ కొట్లాటలు జరిగితే మనకు గ్యాస్ దొరకదంట, అట్లనే పెట్రోల్ రేట్లు ఎక్కువైతాయి అంట. వార్తలలో మొత్తం ఇదే ముచ్చటత్తమ్మ. వామ్మో, అట్లయితే ఎట్లా? నా దగ్గర కూడా సిలిండర్ ఖాళీ ఉంది, నేను కూడా బుక్ చేయాలి పోయి. ఏమో అత్తమ్మ, మా వాళ్ళు బుక్ చేస్తే బుక్ అయితే లేదంట. వామ్మో, గట్లయితే ఎట్లనే? ఏడనో యుద్ధాలు జరిగితే మనకిడ గ్యాస్ల రేట్లు పెరుగుడేంది, గ్యాస్ దొరకపోవుడేంది? మానసా, మనం గ్యాస్ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? నెల అవుతుంది అత్తమ్మ, ఇంకో నెల వరకు వస్తుందేమో. వామ్మో, మా వాళ్ళకి కూడా చెప్తా గ్యాస్ వెంటనే బుక్ చేయమని చెప్పు. ఏందత్తమ్మ గంతాగమైతుంది? అవునే మానసా, ఈ ముచ్చట గ్యాస్ గురించి ఇట్లా చెప్పబడుతుంది కదా. అవును. ఒక నెల రోజులు మనము ఎక్కడికన్నా చుట్టాలలో పోయేద్దామా? అవునత్తమ్మ, మంచి ఆలోచననే. వాళ్ళు పిలిచిర్రా ఏమని అనుకుంటారా? ఇట్లాంటివి ఏమి ఉండవరా మీకు? అవునత్తమ్మ, ఒక వారం రోజులు మీ అన్నోళ్ళ ఇంటికి, ఒక వారం రోజులు మీ ఆడబిడ్డ ఇంటికి, ఒక వారం రోజులు మీ అక్కింటికి, ఒక వారం రోజులు నీ బిడ్డతానికి పోయొద్దాం అత్తమ్మ. సిద్ధుశరం అంతా జోయిపేట లిడ్స్ వచ్చి రాయండి. అవునే, నీకు అన్ని మా వాళ్ళ ఇళ్ళే దొరికినాయా? మీ వాళ్ళ ఇల్లు లేవా? ముందుగల్లా మీ అమ్మోళ్ళ ఇంటికి పోయి వారం రోజులు ఉందాం. తర్వాత మీ అక్క ఎప్పటి నుంచో అంటుందన్నావు కదనే, అత్తమ్మ నిన్ను మా అక్క రమ్మన్నది, అత్తమ్మ మా అక్క రమ్మన్నదని. ఇప్పుడు వా పోదాం, మీ అక్కోళ్ళ ఇంటికి పోయి ఒక వారం రోజులు ఉండేసి వద్దాం. మరి అగో ఇది బాగుంది. అప్పుడు ఎప్పుడో అక్క రమ్మంటే ఇప్పుడు పోతే బాగుంటదా? నాకు ఇజ్జత్ ఉంటదా పోతే? సిగ్గుశరం అంతా జోయిపేట లిడ్స్ వచ్చి రాయండి. అవునా? గట్లనా? ఏందక్క, అత్తగోడల ముచ్చట ఇంకొడవలేదా? నేను ఇంట్లోకి పోయి వస్తే కానీ ఇంకా ముచ్చట పెట్టుకుంటూనే కూర్చున్నారు. ఏముంటదే ముచ్చట పెట్ట, గదే గ్యాస్ సంగతే ఎట్లా అని ఆలోచిస్తున్నాం. మా ఆయన కూడా గదే అన్నాడు, గ్యాస్ ఏడ దొరుకుతలేదంట, పెట్రోల్ రేట్లు కూడా బాగా పెరుగుతున్నాయంట అక్క. మనము ఇంట్లో ఆడోళ్ళమే ఏదో ఒక ఇగరం చెయ్యాలి, అట్లయితేనే అవుతుంది. ఇంటవా? ఏం చేస్తుంది గడ శుద్ధం పర్రి. ఏమైంది? ఏం చేయాలక్క, గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి. ఊరికెళ్ళేమో మా వాళ్ళు బయలుదేరిరు, మీ తమ్ముడేమో వంట చేయమన్నాడు. గింత చిన్న గిన్నె వండి ఎవరికి పెడతావే నువ్వు? వంట చేయమంటే నువ్వేం చేస్తున్నావు? ఎండాకాలం ఎండ బాగానే కొడుతుంది, డబ్బుల నీళ్ళే వేడవుతున్నాయి. నీళ్ళే అంత వేడిగా అయినప్పుడు గీ అన్నం ఉడకదా అక్క? బియ్యం కడిగి పెట్టిన పొంగగలదని చూస్తున్నాక్క. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद. నువ్వెందుకు చూస్తున్నావు? అన్నం పొంగుతుందేమని చూస్తున్నామా? ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. అవునే, గ్యాస్ దొరకలేదని ఆ భయం ఉంది, కరెక్టే. మరి ఇంట్లో రైస్ కుక్కర్లు వండుకోవచ్చు కదా. అవునక్క, నువ్వు చెప్పిన ముచ్చట మంచిగా ఉంది కానీ రైస్ కుక్కర్లో వండుతా, మళ్ళీ ఇంటి కాదక్క, మేము బిల్లు కట్టుకోవాలి. వామ్మో, దీని పొదుపు పాడుగాను.
అక్క కట్టెలకు పోదాం పా అక్క. పోదాం నాడు చెరువు కాడ మస్తు కట్టెలు ఉన్నాయి అక్కడ. ఈ ఎండకు అన్నమే ముట్టు. పోదాం పా. కట్టెలన్నా తెచ్చుకుందాం పా. ఇంటికాడ ఊరికే కూర్చుంటున్నాం. ఏయ్ నడువు రే ఈరోజు అన్నం పెట్టుకొని వామో దీని పొదుపు పాడుగాను. ఎవరితన్నా ఎండకన్నం వండుతుందా ఏ గిన్నె పెట్టుకొని ముగ్గురు చుట్టుముట్టు కూసుర్రు పిచ్చోళ్ళ లెక్క మనం పోయి కూడా కూర్చుంటే మనము పొదుపు గురించి మాట్లాడొద్దేమో అత్తమ్మ, ఎందుకంటే మనం కూడా అట్లనే ఆలోచించినాం కదా. అందుకు ఆమెనే నయం, ఎండకో వానకో బియ్యం వండుకొని తింటుంది, మనమేమో మంది కొంపల మీద పడి తిందామని ఆలోచించినాం. ఏం చెప్పావురా? వామ్మో అత్తగోడన్లు కూడా గట్ల ఆలోచించినారు, బాగానే ఉన్నారు. ఏ ఊక నువ్వు ఒకదానివి గదేది చెప్తే గది నమ్ముతావా? నిన్ను వచ్చిందండి వయ్యారి. నడువు ఇంట్లోకి. నేనేమన్నా లేని ముచ్చట అన్నానా? నువ్వే కదా అన్నావు. అవునా మానస, ఏమన్నా చెప్పు. అత్తమ్మ బియ్యం ఎన్ని పెట్టాలి? కొన్నే పెట్టుకో, ఉన్నది మన ఇద్దరమే కదా. జరా గ్యాస్ మంట తక్కువ చేసి పెట్టు. సరే అయ్యేదాకా పొయ్యి కాడనే ఉండు, పక్కకు జరగవు. సరే. లచ్చక్క, ఉగాదికి పోలేలు చేస్తావా? ఎందుకే గట్లా అడుగుతున్నావు? ఏం లేదు, పండగ దగ్గరకు వచ్చింది కదా, గదే చేతుని 2 పోలేలు ఎక్కువ చేస్తావేమో అని. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఓ దిక్కు పండుగ వచ్చేది, అటు గ్యాస్ దొరకకపోయే. పండుగ వస్తుందని సంతోషపడాలన్నా, ఇటు గ్యాస్ దొరకలేదని బాధపడాలన్నా అయ్యే చెప్పు. అత్తమ్మ అన్నం అయింది, తిందామా? తిందాం. అసలు ఏమంటున్నావు మరి, ఇంతకు చేస్తావా చేయవా? ఏమంటావంటవేమే? అదేమో ఎండకు గిన్నె పెట్టి అన్నం వండుతున్నా అంటది. దున్య మీద ఎడననున్నా అదే ఎవడన్నా వండిండా గట్లా? ఏందే గిట్లా ఏం చేస్తున్నావు అని అడిగితే ఇంకా అది అన్నం పొంగుతుందేమో అని కూర్చొని చూస్తున్నాక అంటుంది. ఏమనమంటావు చెప్పు. చెప్తాను ఎస్కేప్ అవుతున్నావు. అవునత్తమ్మ, కవిత అంటే అన్నం పొంగొచ్చా? కవిత అంటే అన్నం పొంగొచ్చా? పోయి నువ్వు గంజంపి రాపు. అన్సూయ ఆంటీని కూడా ఎంబడి తీసుకోవనా మరి? అవును మానస, పోయి చూసేస్తామా ఉడికిందో లేదన్నా. యాడికేం దొరికిరే మీరిద్దరు? నడువురి. అయ్యో మేమేమన్నా. ఏమని బయలుదేరినా? ఎదువరా అన్నం అయితలేదు. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? అందరు వేరి లచ్చక్కనన్న అడిగొస్తా, ఎందుకు అవుతలేదో ఏమో. లచ్చక్క, లచ్చక్క, ఏమైంది కవిత? లచ్చక్క ఎదువరా అన్నం అయితలేదు, ఎందుకు కావచ్చు? మా అన్నం అయింది, మేము తిన్నాం కూడా. మానస, మీరు ఎండకే ఉండిరా. కవిత ఏనన్నా ఎండకన్నం అవుతుందా చెప్పు. అక్క, ఆమ్లెట్ ఎండకు అయినట్టు ఫోన్లల్లో టీవీలలో చూపిస్తారు కదా. ఎండకు ఏవి కావు కవిత, అదంతా ఉట్టి ముచ్చట. అన్నము కూరలు కావు, ఉట్టి నీళ్ళు మాత్రమే ఎండకు వేడెక్కింది. నిజమా అత్తమ్మ అని అడుగు. ప్రపంచంలో లేని ముచ్చట చెప్పినట్టు నిజమా అత్తమ్మ అని అడగబడితేవేమి? నేనేమన్నా? కట్టెలే దొరకపోయా అక్క. అంత దూరం పోయినా ఒక్క కట్టె దొరకపోయా. మస్తు ఆష్ట వస్తుంది. ఆగు కొంచెంసేపు నిలాడు పోదాం. కానీ నీళ్ళు కూడా లేకపోయా. అమ్మ తల్లి, మస్తు ఎండ కొడుతుంది. ఇంత ఎండనా? కట్టెలు లేవు, ఏం లేవు. గ్యాస్ పెంచి ఇంత రేట్ అయిపోయా. అక్క, కట్టెలకు పోయినాం, కాళ్ళు కాలుతున్నాయి, కట్టెలు దొరకపోయా. ఆకలి కూడా అవుతుంది అక్క. అమ్మని అడిగి నేను నీళ్ళు తాదాం అక్క. అమ్మని నీళ్ళు అడుగుదాము. ఇంకో నీళ్ళు అమ్మా. నువ్వు కట్టెలు దొరకలేదమ్మా, నీ కడుపు చల్లకుండా నీళ్ళు తల్లి. మా అమ్మోళ్ళు ఫోన్ కూడా చేయపోయారు, పోతుంటివి. కొన్ని చెప్పులు కూడా లేకుండా పోయినామమ్మా కట్టెలకు.
మరి ఇది మీ ఊరు అనుకుంటున్నా, ఇది హైదరాబాద్ లో కట్టలు తెస్తామని లేచి ఉరికి తిరిగి. అమ్మ అక్కడ చెరువు ఉంది, చెరువుకి పోతే ఉండవేమని పోయినాము. ఒక్క కట్టె పుల్ల లేదమ్మా. ఇంకా ఈ గ్యాసులు బంద్ అయిన కానుంటే కట్టెలు మొత్తం ఏరకపోయినారు. నుగ్గులు కూడా లేవు, నుగ్గులన్నా లేవు. నుగ్గులు తెచ్చుకుందామంటే అదే పెండ బర్లవి ఉంటుంది చూడు, పిడికలు అవి కూడా ఏరుకొద్దాం. అవి ఏరుకుందాం అంటే అవి కూడా లేవు. తల్లి కడుపు ఉన్నంత అక్క, మన అమ్మోళ్ళు మనల పండగకు విలువలేదు. మన అమ్మోళ్ళు పండగకు పిలుస్తలేరు, తమ్ముళ్ళు కూడా విలువలే. వీళ్ళింటికాడ ఉందామక్క 2 రోజులు పండుగకు ఉందామక్క. మన అక్కలాకుంది సరే మా పాపం ఉండిపోయాక మనకి ఎవరు లేరు. తమ్ముడు కూడా ఫోన్ చేస్తాను, కడుపు నా బిడ్డలాకమ్మా ఉంటామ్మా 2 రోజులు ఉంటుంది అమ్మా. నిదానంగా తాగు, ఎండకు మెల్లగా నిదానంగా తాగు. బాగానే ఎండలో తిరిగి వచ్చినట్టు ఎంత నా కాలు బొగ్గలు వచ్చినాయమ్మా, చెప్పులు లేవు. మన అమ్మలతో అనుకోవద్దు, ఈయనే ఉందాం పండుగకు. అమ్మతో 2 రోజులు ఉండిపోదాం. ఉంటామమ్మా, ఏం పని చెప్పినా చేస్తామమ్మా, ఉంటాం. అక్క అమ్మతో ఉందాం. అమ్మ మంచి అమ్మలాకుంది, కడుపు నిండా అన్నం పెడుతుంది. బట్టలు బాసన్లు ఇండ్లు కడుగుదాం, బయటని ముగ్గేతాం. 4 రోజులు ఉండి పోదాం. మన అమ్మలాకుంది. మీరు బుక్కడ అన్నం తినుకోండి, తింటామమ్మా. నువ్వు చూస్తే నా కడుపు నిండిపోయింది తల్లి. తింటాం నీళ్ళు ఆయన తింటామమ్మా. కొంచెంసేపు బుక్కడ అన్నం అయితే తినుకోండి, తింటాం. పని చెప్పమ్మా, మాకేమైనా పని ఉంటే. మెల్లెళ్ళేవు అక్క, పెద్ద అక్క మా అక్క. వస్తావమ్మా. ఏం చేస్తున్నావు ఒకదాని కూర్చున్నావు? కూసునుడు కాదే, పాపము వాళ్ళు ఊరికేని వచ్చిర్రు కదా కొత్తగా ఇటు. అయితే వాళ్ళకు గ్యాస్ లేదని తెలిసి ఇబ్బంది పడి కట్టలు తెచ్చుకుంటామని పోయిర్రు. ఆ కవిత ఎంతసేపు ఎండల గిన్నె పెట్టింది కదా, ఎండలో పోయి వచ్చి పాపము దమ్ము అయ్యిర్రు, కాళ్ళకు బుగ్గలు వచ్చినాయంట. ఇక ఇన్ని నీళ్ళు తాగిర్రు. పోయింత బుక్కడ అన్నమన్న తినిపోమ్మని చెప్పి ఇంట్లోకి పంపించిన మానసెంబడి. ఇక ఆయన కథ అవుతుంది, ఇంకో 2 రోజులు ఉండమన్నా. ఎట్లయినా ఇబ్బంది అందరికి అవుతుంది కదా. ఇక పండుగ అయినాకనే పోతామని బతిమలాడుతుర్రు. సరే ఉండుర్రు అని చెప్పిన. అన్నం పెట్టిన అత్తమ్మ తింటుర్రా? అవునంటే గ్యాస్ బుక్ చేసిరా మీరు? కాలేదు మానస బుక్. అవునా? లచ్చక్క గ్యాస్ కంపెనీ కాడ పోదాం అన్నాడు, బుక్ అవుతుంది. పోదాంపా, బుక్ చేసి వద్దాం. అడిగి పోతే ఏ విషయమైందన్న తెలుస్తుంది కదా. నడు మరి పోదాం, అసలే పండుగ వస్తుంది. అన్నం పెట్టేసి వచ్చి గిడ కూర్చున్నావేంది? పా ఇంట్లోకి పోయి చూడిపో, నేను కూడా వస్తున్నా. కానీ సరేక్క, మరి నేను కూడా వస్తాను మళ్ళా. మనసా, ఓ మనసా ఇట్రా. ఏందత్తమ్మా? అవునే, ఎట్లా చేద్దాం? ఈ గ్యాస్ల రేట్లేమో గిట్లా పెరగబట్టే. విన్నావా? నువ్వేమో జరా ఒక ముచ్చట చెప్తా ఈను. నువ్వేమో పొయ్యి మీద గిన్నె పెట్టి టీవీలో ముఖం పెట్టకు. జర ఆలు పిలిచిర్రు అని పోకు. జర గిన్నె పెట్టినప్పుడు మంట చిన్నగా చెయ్యి. జర పొదుపు నేరువు. విన్నావా? బండి కూడా ఎవ్వరు అడిగితే వాళ్ళకు బండి ఇయ్యకు. ఎందుకంటే రానుగా పెట్రోల్ కూడా దొరకదంటుర్రు. పెట్రోల్ రేట్లు కూడా పెరుగుతాయంట. ఈ గ్యాస్కి ఎన్ని తిప్పలు పడుతున్నామో పెట్రోల్కి కూడా గట్లనే తిప్పలు పడవలసి వస్తుందట. ఏం చెప్తున్నా? అవునత్తమ్మా, నిజమే. పెట్రోల్ ధరలు కూడా పెరుగుతాయి అని చెప్పి వాళ్ళు కనుక గిన్నె ఎండలో పెట్టి అన్నం వండినట్టు నువ్వు కూడా అన్నమో షాయో తెచ్చి ఎండలో పెట్టి వండే పిచ్చి లెక్కలు చెయ్యకు, పిచ్చి పనులు చెయ్యకు. సరే అత్తమ్మా, మరి ఉగాది ఎట్లా చేసుకుందాం? ఎట్లా చేసుడు ఏందే, ఎప్పుడు ఎట్లా చేస్తామో అట్లా చేద్దాం. ఇన్నొద్దులు కనీసం ఇంటికి పోతే ఛాయ్ అన్న పెట్టిద్దురు. గీ గ్యాస్ రేట్లు గిట్ల పెరిగి గ్యాసులు దొరకకపోతే రేపు బయట పోయి ఛాయ్ తాగుదామన్నా కానీ దొరికేటట్టు లేదే. ఏడనో యుద్ధాలు జరిగితే జనాల మీద పడుడేందే దాని ప్రభావం అంతా. అవునత్తమ్మా, ముళ్ళొచ్చి అరటాకు మీద పడ్డట్టు ఎక్కడ కొట్లాటలు జరిగినా జనాల బ్రతుకు తెరువు మీద పడుతుంది. ఒక సామాన్యుడు ఎట్లా బ్రతుకుతాడు అత్తమ్మా? ఇప్పుడే ఎట్లుంటే ముందు ఎట్లుంటుందో ఏమో. అవునే మనసా, అత్తమ్మా జరగ్గా గ్యాస్ కాడ కన్నా పోయి గ్యాస్ బుక్ చేసి వద్దాంపా. సరే, జర బండి తాళాలు తేపో. సరే పోదాం.
ఇక అత్తమ్మ బండి తల ఏం చేస్తుందమ్మా మీ అక్క? ఒరిగిందమ్మా. ఎండలో తిరిగి వచ్చారు కదా, అలసిపోయినట్టు. మేము గ్యాస్ బుక్ చేసేసి వస్తాము, సరేనా? మరి నేను మీ అత్త కూడా ఇద్దరు పోగొడుతుంది. అయ్యో, నువ్వు నీ మొగడు వచ్చినాక పోయి బుక్ చేసుకుంటే కాదా ఏ బండి మీద? గ్యాస్ బుక్ పెట్టినావా బండ్లా? పెట్టిన అత్తమ్మ. అత్తమ్మ అనసూయ అంటే పిలుస్తుంది. గమ్మునుకో, నాకు వినబడుతుంది కానీ. సరే. లచ్చక్క ఎడిపోతున్నావు? గ్యాస్ బుక్ చేయనికే పోతున్నానే, వస్తావా? రాను, నా దగ్గర ఇంకా 2 ఫుల్ సిలిండర్లు ఉన్నాయి. అమ్మో 2 సిలిండర్లు ఉన్నాయి నీ దగ్గర. మరి ఎందుకే ఎండలో కూర్చొని అన్నం వండినావు? ముందు జాగ్రత్త అక్క, ముందు జాగ్రత్త. నీ ముందు జాగ్రత్త సల్లగుండా 2 సిలిండర్లు ఇంట్లో పెట్టుకొని మేము అడిగితే లేవండి, గుట్టలు చెరువు కట్టెలకు అన్నీ తిరిగి వచ్చినాం, ఏడ దొరకలే. నీతో పాటుకు మేము ఎండలో కూర్చొని అన్నం వండిన దాకా చూసుకుంటా కూర్చుంటివి. మిమ్మల్ని సొమ్మన్నా నేను. నువ్వు సూపర్ ఆంటీ, సూపర్. మనసా, ఒకసారి బండి దిగు. ఏ కవిత, ఇట్రా, ఇక్కడ రావే ఒకసారి. అందరికీ నమస్కారం. లచ్చి మాలచ్చి సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ అందరికీ మన తెలుగు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లచ్చి మాలచ్చి.